దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 184వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్ట్ అయితే నా దర్శనాల్లో ఒకే కోవకు చెందినటువంటి దర్శనాలన్నీ చెప్తూ వస్తూ ఉన్నా. ఒక ప్రవక్త పిలుపు అన్న దాని మీద దేవుడు ఎంత తరచుగా నాతో మాట్లాడుతూ దర్శనాల రూపంలో ఇదిగో నువ్వు ఇలా చెయ్యి అని ఆయన చెప్పడం, నేను చేయటం, ఇదంతా మీకు చెప్పుకుంటూ వస్తూ ఉండగా నా 73వ దర్శనం దగ్గర చాలా విస్తారంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉండి అది చెప్తా వస్తున్నా. దేవుడికి అన్ని జనులంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము, వారంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చదువుతున్న కొద్దీ నాకు అర్థమైంది. ఒకప్పుడు నేను అన్ని జనుడిని. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయిన తర్వాత మరి యేసు ప్రభు అంటే మన గురించి ఎందుకు యేసు ప్రభు ఆలోచిస్తాడు అనుకున్న రోజుల్లో ఆయన దర్శనాలు చూపించడం ద్వారా ఏంటి మనకి దర్శనాలు చూపిస్తున్నాడు అని దాని దరిమిల నేను దర్శనాలు చూసిన తర్వాత బైబిల్ గ్రంథం చదవటం మొదలుపెట్టిన తర్వాత అన్ని జనులు అనే వారు వేరే కాదు, అందరూ కూడా ఆయన సృష్టిలో భాగమే అని నేను గ్రహించడం జరిగి అమ్మో మన గురించి ఈ దేవుడు ఇంతగా ఆలోచిస్తున్నాడా అని తెలుసుకుని నేను ప్రభు వైపు చూడటం అంతా జరిగిన దరిమిల ఆయన నన్ను పిలిచిన పిలుపు మరి ఒక ప్రవక్తలాగా నేను చెప్పినట్టుగా చేయమంటే ఆ రకంగా చేసుకుంటూ వస్తూ ఉంటే ఆయన ఎప్పటికప్పుడు డైరెక్షన్ చెబుతూ ఉన్నారు. ఆయన మనసు ఎటువంటిదో బయలుపరిచే విధంగా ఈ దర్శనంలో అన్ని జనులు ఆయన వైపు చూచిన తర్వాత ఆయన విపరీతంగా ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండటం నా యొక్క దర్శనంలో నేను చూచాను. ఆయన ఆత్మ నా మీద ఉండి నా మీద ఆయన ఉండి నేను ఆ పిల్లలను కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కార్చుతూ నా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండటం అనేది ఈ దర్శనం. ఏంటి ఈ అన్ని జనుల గురించి ఇంత ప్రేమ ఈయనకు ఉంది అనే విషయం అందరూ పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక అన్యజనుడిగా ఉండి ఆ తరిమిలా ప్రభు వైపు చూచి ఈ బైబిల్ గ్రంథం చదవటం ద్వారా అన్యజనులు అంటే ఈయనకి ఎంత ప్రేమ ఉందన్న విషయం మా అన్యజనులు ఎవరికి తెలియదు కదా, ఇది ఎలా అయినా ఎవరైనా చెప్పాలి, అది నేను చెప్పాలి అని ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన దర్శనం చూపించాడంటే ఆ దర్శనం నువ్వు అందరికీ చెప్పవయ్యా అనే కదా ఆ ఉద్దేశం. ఈ దర్శనం చూపించాడని చెప్పి నేను మేలకుండా ఊరుకోవటానికి నాకు చూపించలేదుగా, అందరికీ చూపించట్టుగా అట్లా ఒక అన్యజనుడు కుటుంబం నుంచి ఏర్పరచుకుంటారు. నాకు ఈ దర్శనం చూపించారంటే ఇదిగో నీతోటి వారు, నీ స్వాస్థ్యము, నీ ప్రజల గురించి నేను ఎంతగా ఆలోచిస్తున్నానో నువ్వు చెప్పబ్బాయి, నా ఆవేదన ఎలా ఉందో అని నాకు బయలుపరిచినట్టుగా నేను గ్రహించడం జరిగింది. దరిమిలా నేను వరుసగా ఆది కాండం నుంచి మొదలుపెట్టి అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పటి నుంచే ఈ అన్యజనులు అన్న వాళ్ళు వేరే కాదు, నా సృష్టిలో భాగమే, నేను అసలైన దేవుడని వారు గ్రహించడానికి ముందుగా నేను ఆ అబ్రహాం సంతానాన్ని ఏర్పరచుకున్నానే తప్ప వారు వేరు వీరు వేరు కాదు, నేను అసలైన దేవుడిని వారు గ్రహించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నానని చెప్పిన దరిమిలా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం దృష్టిలో పెట్టుకుని అమ్మా ఎప్పటికీ 4,100 సంవత్సరాల క్రితం అబ్రహాం గారితో చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏమేం మాట్లాడారు ఏంటి అని చూసుకుంటూ వస్తూ ఉన్నా. రాను మరి ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఆ యెహెజ్కేలు గ్రంథం నిండా అన్ని జనుల గురించే ఉంది. ఈ విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, దీన్ని రెఫరెన్స్తో సహా చెప్పాల్సిందే, ప్రజలందరికీ తెలియాలి. ముందు ఇది వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ లోకం చూస్తారు, ఆ తర్వాత వీరి ద్వారా అనేక మందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో విస్తారంగా చెప్పడం మొదలుపెట్టడం జరిగింది. ఆ యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని ఆ యొక్క రెఫరెన్స్లు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా తక్కిన రిఫరెన్స్లన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో చెప్తానని ఇదివరకు చెప్పడం జరిగింది, అవన్నీ చెప్తాను. అయితే దేవుడికి ఈ అన్ని జనుల మీద ఆ ప్రేమ కలగటానికి కారణాలు ముందు చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే అన్ని జనులు అనేవాళ్ళు వేరే కాదు, ఆయన సృష్టిలో భాగమే, ఆయన ఎవరి క్రియాఫలాలను వారికి దయచేసే దిశలో అన్ని జనుడని ఇజ్రాయెల్ ప్రజలని తేడా ఎక్కడా చూపించడం లేదు. అందరికీ ఎవరి క్రియల ప్రకారం వారికి ఫలితం ఆయన ఇచ్చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క అన్యజనులు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పాటు చేసుకోవటం ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళే దారిలో వెళితే పరలోకం పొందవచ్చు,
అన్యజనులు ఏదో ఒక మార్గంలో వెళుతున్నారు. వారి క్రియల ప్రకారం అయితే నేను వారికి ఇస్తున్నా కానీ మార్గం మట్టి కరెక్ట్ కాదు. ఆ మార్గం సరిచేసుకునే పక్షం అయితే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు వాళ్ళకు కూడా నేను పరలోకం తీసుకువెళ్ళాలనేది ఆయన ఉద్దేశ్యము, ఆయన ప్రణాళిక. అదే జరుగుతూ వస్తూ ఉంది. ఆయన సృష్టిని అంతటినీ సృష్టించి పరిపాలిస్తున్నది ఆయనే. ఆయన ఎవరో తెలిసినా తెలియకపోయినా, ఆయన ఆరాధించకపోయినా ఈ ప్రపంచ దేశాలన్నిటిని కూడా పరిపాలిస్తున్నటువంటిది ఆయనే. అందరి యొక్క లెక్కలో పెట్టుకుని ఆయన ఎవరి క్రియల ప్రకారం వారికి ఆ యొక్క ఫలితం ఇచ్చేస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు గురించి అనేక మందికి పూర్తిగా తెలియదు. ఆ విషయాలు మనం చెప్తే తప్ప వారికి చెప్పేవాళ్ళు కూడా లేరు. అది మీ ముందుకు నేను తీసుకొస్తే మీ ద్వారా అనేక మందికి తెలుస్తుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ప్రజలనట ఆయన మరి దాస్యానికి పంపించాడు. వాళ్ళు తప్పు పనులు చేసినప్పుడు బబులోను దాస్యానికి పంపించాడు. ఇదిగో బాబాయ్ మిమ్మల్ని అందరినీ దాస్యానికి పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ వరకు ఏంటి పంపిస్తున్నా అంటాడు. ఇర్మియా గారి వరకు పంపిస్తున్నా అన్నాడు. ఏస్కేల్ గారి దగ్గరికి వస్తే పంపించడం బిగిన్ అయిపోయింది. ఏస్కేల్ గారు సుమారు యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 590 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ప్రవక్త. 590 సంవత్సరాల క్రితం ప్రభు రాకముందు ఆయన కాలానికి బబులోను రాజు వచ్చి ఒక విడతగా కొంతమంది ప్రజలు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా రాబోయే 2-3 విడతల్లో పూర్తిగా కొల్లగొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈలోగా ఏస్కేల్ గారికి దర్శనాలు చూపిస్తూ అప్పుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రజల్ని, ఇదిగో నా మాట వినండి అయ్యా, నెబుకద్నెజరు రాజుకి మిమ్మల్ని అప్పచెప్తూ ఉన్నాను. అప్పచెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మీ ఆ యొక్క శిక్ష పూర్తి అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. న్యాయంగా అయితే మీ యొక్క ఉన్నటువంటి గుణాన్ని బట్టి నేను చూస్తూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా బబులోను రాజుకి దాస్యం కింద అప్పచెప్తున్నా వెళ్ళమన్నా కదా, మీరు వెళ్తల్లా, ఎదురు తిరిగి వాళ్ళతోటి వాళ్ళ సైన్యం చేతిలో హతులైపోయారు. అప్పటికి అనేక మంది చనిపోతూ ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు. దేవుడు చెప్పినట్టుగా ఇంటల్లా ఇర్మియా గారి ద్వారా చెప్పిస్తున్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోండి, అనవసరంగా వాళ్ళ చేతిలో చావద్దు, దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళిపోండి అంటే వినకుండా అనేక మంది చనిపోవటం ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తాడు వాళ్ళు, మీరు వెళ్ళిపోండి బాబు అని చెప్తూ, ఇదిగో మీ మనసు ఎట్లాగే ఉంది, కఠినంగా ఉంది, మీరు ఈ మనసుతోటే ఉండే పక్షం అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి తీసుకొచ్చే ప్రశ్నే ఉండదు, అక్కడే ఉండవలసి వస్తుంది. లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అయినా మీ మనసును బట్టి మళ్ళీ అప్పచెప్పవలసి వస్తుంది. ఇది అనేక మంది అన్యజనులు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ దేవుడు వీళ్ళని ఎందుకు రక్షించట్లేదా అని వాళ్ళు అనుకుంటారేమో అని నేను మీకు తాత్కాలికంగా అయినా సరే మంచి మనసు దయచేస్తున్నా. మీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసి కొద్ది కాలము మంచి మనసు, ఒక మాంసపు గుండెని ఇచ్చి మీ ప్రవర్తన సరిచేసుకోబోతాకి నేను అది చేయబోతున్నా అని చెప్తాడు. ఈ కిందటిసారి చెప్పిన ఎపిసోడ్లో అదే. శాసనాలు ఇచ్చేది ఆయనే, శాసనాలు ఎప్పుడైనా దాన్ని మార్చాలంటే మార్చేది ఆయనే పరిస్థితులను బట్టి. కాబట్టి ఈ శాసనం అనేది ఒక మనిషి ఏ గుండె ఉండాలి, రాతి గుండె ఉంటుందా, లేకపోతే మాంసపు గుండె ఉంటుందా, మెత్తని హృదయం ఉంటుందా, దయగల హృదయం ఉంటుందా, కఠిన హృదయం ఉంటుందా అనేది ఆ మనిషి చేతిలోనే ఉన్నది. ఆయన మార్చుకోవటమే తప్ప దేవుడు వచ్చి బలవంతంగా హృదయాన్ని అటు ఇటు మార్చడు. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళకున్న రాతి గుండెని తీసి ఇక్కడ ఎందుకు ఇస్తున్నాడు అంటే, నేను ఇవ్వకపోయే పక్షం అయితే మీరు ఎట్లాగా కఠినంగా ఉంటారు, మిమ్మల్ని వెనక్కి తీసుకురావటానికి వీలు కాదు, అన్యజనులు వీరి దేవుడు ఏమో ఆయన అనుకుంటారని మీకు ఆ పని చేస్తున్నాయని. కాబట్టి ఆయన చేసింది, ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన ఈమెయిల్ ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశాడు? అన్యజనులను దృష్టిలో పెట్టుకుని చేశాడు. అంటే ఎప్పుడు కూడా చూస్తున్నాడు పక్కనున్నటువంటి అన్యజనుల్ని. కాబట్టి అన్యజనుల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి మేలు జరిగింది. అక్కడ వీళ్ళంతటా వీళ్ళకి మేలు చేయలే దేవుడు. అదిగో ఈ రకంగా చేయకపోతే అన్యజనుల దృష్టిలో ఇదిగో నా బిడ్డలు ఇట్లా దూషణ పాలవుతారు, మీరు దేవుడు ఏం చేయలేకపోయాడు అనుకుంటారు అనే దృష్టితోటి మీకు ఈ మాత్రము మెత్తని హృదయము కొంతకాలం నేను కలగజేస్తున్నాను అని చెప్తాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు విపరీతంగా పాపాలు వాళ్ళ పితరులు చేయటం వల్ల ఎంతకాలానికి అవి తరిగిపోట్ల బిడ్డ తరాన వీళ్ళ మీదకు వస్తున్నాయి. మరి వీళ్ళ వెనక్కి తీసుకురావాలి అంటే ఆ పాపాలు వాళ్ళ మీదే ఉంటున్నాయి. కాబట్టి ఇంకో సడలింపు కూడా చేస్తున్నా, ప్రస్తుతానికైతే మీ పితరులు చేసిన పాపం మీ మీదకి రాకుండా ఆపుతున్నా.
మీ పితరులు చేసిన పాపం వాళ్ళ మీదే ఉంచుతున్నా, మీరు చేసేది మంచో చెడో మీ ప్రకారమే చేస్తూ ఉన్నా, ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మీరు బాగుపడి, నేను ఎట్లాగో మెత్తని హృదయం ఇస్తున్నా కదా, మీరు మంచి పనులు చేస్తే అప్పుడు మిమ్మల్ని తీసుకురావటానికి వీలవుద్ది. ఒకవేళ నేను మెత్తని హృదయం ఇచ్చినా మీ పితరులు చేసిన పాపాలు మీ మీద ఏలుబడి చేస్తుండే పక్షం అయితే మిమ్మల్ని వెనక్కి తీసుకురావటానికి వీలు కాదు. అన్ని జనులు మరి వీళ్ళ దేవుడు ఏం చేయలేకపోయాడు అనుకుంటారు. కాబట్టి ఈ 2 పనులు నేను చేస్తూ ఉన్నా, ఈ శాసనాలు తాత్కాలికంగా నేను మారుస్తూ ఉన్నా. ఎవరిని దృష్టిలో పెట్టుకు మారుస్తున్నా? అన్ని జనులను దృష్టిలో పెట్టుకు మారుస్తున్నా అంటే ఎప్పటికప్పుడు ఆయన అన్య జనుల గురించే మాట్లాడుతున్నాడు. ఈ పదాలన్నీ ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అన్ని జనులను దృష్టిలో పెట్టుకునే ఈ మేలుకి చేస్తున్నా అన్నాడంతే. వాళ్ళు చూస్తున్నారు, నేను నిజమైన దేవుడు, నేను శక్తివంతుడైన దేవుడు అని వాళ్ళకి తెలియాలి. అది తెలియటం కోసమే నేను ఈ మార్పు చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇట్లా బైబిల్ గ్రంథం అంతా ఉందండి. ద్వితీయోపదేశకాండంలో కూడా యేసుప్రభు వారి ఈ లోకానికి రాకముందు మోషే గారితో ధర్మశాస్త్రం రాయించినప్పుడు, యేసుప్రభు వారి ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాల పూర్వం, అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ద్వితీయోపదేశకాండం రాయబడితే అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి దేవుడు అట్లా ఆలోచించే దేవుడు ఈయన అని చెప్పేసి అది ఏం చెప్తున్నాడో అది చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32:27లో వారిని దూరమునకు చెదరగొట్టేదను. 27 వారి పేరు మనుషులలో లేకుండా చేసేదను అనుకొందును, వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో. ఇదంతా ఈ యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు అని అంటున్నాడు. 26-27 అధ్యాయాలు ఆ యొక్క వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మీకు తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం అంటే ధర్మశాస్త్రం అంతా రాయించిన పిద మళ్ళీ ఏకరువు పెట్టి ఒక్కసారి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ద్వితీయోపదేశకాండంలో ఆయన చెప్పిన మాటలన్నీ దాంట్లో చెప్తా ఉన్నాడు. నేను అసలు మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొస్తా ఉన్నా. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణి బాగా విసిగించారు ఇజ్రాయేల్ ప్రజలు. అది మన అందరికీ తెలిసిందే. బాగా విసిగించారు. ఆయన 10 అద్భుత కార్యాలు ఐగుప్తులో చేసి చూపించి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి బయలుపరిచిన తర్వాత కూడా వారు ప్రవర్తనలో మార్పు లేకపోవటం చేత ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, రోషం గల దేవుడు అసలు వీళ్ళని దూరంగా చెదరగొట్టి పారేద్దాం, అసలు వారి పేరు మనుషుల్లో లేకుండా చేసేదని అనుకున్నాడట. వీళ్ళని ఈ లోకంలో లేకుండా చేసేద్దాం అనుకున్న ఇజ్రాయేల్ ప్రజల్ని అని నేను అనుకున్నా. కానీ వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో. వారి విరోధులు అంటే ఎవరు? అన్యజనులు, అంతే కదా. వారికి విరోధులు అంటే అప్పుడు ఐగుప్తు విరోధం, వారిని దాస్యంలో బంధించిన వారు ఐగుప్తు. ఇంకా ప్రజలందరూ ఇజ్రాయెల్ ప్రజలు కాని వారంతా వాళ్ళు నిజం గ్రహించరేమో. నేను కానీ వీళ్ళని చెదరగొట్టేసి వీళ్ళ మీద కోపం వచ్చి నేను ఇన్ని పనులు చేసినా మీరు ఎలా చేస్తున్నారని వాళ్ళు చావు దెబ్బ కొట్టి మనుషుల్లో లేకుండా చేస్తే నేనేమనుకున్నా, వీళ్ళ ద్వారా వీళ్ళు మంచి పనులు చేయడం ద్వారా దేవుడు కరెక్ట్ దేవుడు అని అందరూ వస్తారా నేను అనుకుంటే, వీళ్ళు చెడ్డ పనులు చేసి వీళ్ళని నేను శిక్షించడం చూసి అసలు నిజమే గ్రహించకుండా పోతారేమో. వారి విరోధులు నిజము గ్రహింపకుందరేమో. ఇదంతా యెహోవా చేసిందే కాదు, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. ఏమన్నాడు? వారిని దూరంగా చెదరగొడతా అంటే ఇతర దేశాలకు అప్పచెప్పేసేద్దాం అనుకున్నాడట. ఈయన ఎవరు వస్తే వాళ్ళకి వీళ్ళని అప్పచెప్పేసేద్దాము, వీళ్ళ పక్షాన్ని నిలవకుండా అనుకున్నాడు. అప్పుడు వాళ్ళేమనుకుంటారంట, ఇదంతా యెహోవా చేసింది కాదు, మా బలం చేత మేము గెలిచాము అనుకుంటారు. ఇక అసలుకే మోసం వచ్చినట్టు. నేను సృష్టికర్తనే దేశమందరికీ తెలియాలని నేను ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే అసలు నేను దేవుణ్ణే కాదేమో, వాళ్ళ బలం చేతే గెలిచారేమో, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి విగ్రహాలు ఏవేవో ఉంటాయి కదా, వాళ్ళ వల్ల వాళ్ళు గెలిచారని అనుకుంటారేమో. నిజము అంతరించిపోద్దేమో, అసలు నిజం మరుగుపడిపోద్దేమో అని చెప్పి విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. ఇది ఇదొక మేలు వీళ్ళకి. అదిగో విరోధి అంటే ఎవరు? వీరి యొక్క అన్యజనులు. ఈ అన్యజనులు ఇలా గర్విస్తారేమో, యెహోవా దేవుడికి ఏమీ లేదు, మేము ఆరాధించే దేవుళ్ళ వల్ల మేము వీళ్ళందరినీ గెలిచామని అనుకుంటారేమో అని ఆ విరోధి గర్వమునకు భయపడి నేను చెదరగొట్టలేదు. ఒకసారి ఐగుప్తు ప్రజల్ని మొత్తం తుడిచేద్దాం, చెదరగొట్టేద్దాం అనుకున్నా.
నేను 10 కార్యాలు చేసిన తర్వాత కదా వాళ్ళు తప్పిపోయిన తరువాత అనుకున్నా. కానీ ఇదిగో అన్యజనులను దృష్టిలో పెట్టుకుని నేను మళ్ళీ తమాయించుకున్నాను అన్నాడు. అంటే బైబిల్ గ్రంథం నుండి ఈ అన్యజనుల గురించి ఉందా అంటే ఉంది. ఆనాటి నుంచి కూడా ఎంతసేపు పక్కనున్న జనం నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తలని గ్రహించాలనేదే ఆయన ఉద్దేశం కదా. ఇంకా తర్వాత 2 వచనాలు కూడా మీకు చదివితేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇదే అధ్యాయంలో 32వ అధ్యాయంలో 30, 31, 32 ఇవి చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. ఏంటి అంటే, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు 1000 మందిని తరుమును. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును. 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. వారి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గొమర్రా పొలంలో పుట్టింది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించడం మేలు అని 29వ వచనంలో అన్నాడు. అంటే మీరు ఆలోచించుకోండి అబ్బాయి, వాళ్ళకు ఒక ఆశ్రయదుర్గం ఉంది. అన్యజనులకి అసలు దేవుడు ఎవరో తెలియదు, ఎవరెవరో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళతో అది ఆశ్రయదుర్గం. మీకు నేను ఆశ్రయదుర్గం, ఇజ్రాయేల్ ప్రజలకి నేను ఆశ్రయదుర్గం అయినప్పుడు మీరు తరుముతా ఉంటే ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును. వాళ్ళకున్నటువంటి ఆశ్రయదుర్గము నిజంగా దేవుడైతే మీరు తరుముతుంటే 1000 మంది పారిపోయారు. ఎట్లా పారిపోతారు? మీరు చూశారు కదా, నా హస్తం ఉండబట్టే ఇదంతా. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మరి ఫరో సైన్యాన్ని మొత్తం అంతటిని లేపేశాడు కదా దేవుడు, సముద్ర జలాల్లో ముంచేశాడు. అట్లా నేను చెయ్యకపోయినట్లయితే మీరు వాళ్ళని ఎలా జయించగలుగుతారు? వాళ్ళ ఆశ్రయదుర్గము కూడా దేవుడయ్యే పక్షం అయితే మీరు తరిమితే వాళ్ళు పారిపోతారా? అక్కడ ఆశ్రయదుర్గము వట్టిది. అది ఎటువంటిది అట? అది ఎటువంటి ఆశ్రయదుర్గము అంటే సొదమ ద్రాక్షవల్లి, అవి పిచ్చి ద్రాక్ష పండ్లు. కాబట్టి అక్కడ ఏమీ లేదు. అక్కడ వాడి ఆశ్రయదుర్గము అనేది అసలు నిజమైన దేవుడు కాదు. మీకున్న ఆశ్రయదుర్గమైన నేను నిజమైన దేవుడిని. నేను ఇట్లా నిజమైన దేవుడు కాకపోయినట్లయితే, అవకడ వాళ్ళు వట్టి దేవుళ్ళు కాకపోయినట్లయితే మీరు తరిమితే 1000 మంది ఎట్లా పారిపోతారు? ఒక్కడు 1000 మందిని ఎట్లు తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. మీరు ఎట్లా చేయగలుగుతున్నారు ఇదంతా? నేను నిజమైన ఆశ్రయదుర్గము, అవకడ ఆశ్రయదుర్గము అది పిచ్చి ద్రాక్ష పళ్ళు, సొదమ ద్రాక్షవల్లి. అది మీరు తరిమితే పారిపోతున్నారు, అవకడతో ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆశ్రయదుర్గము కరెక్ట్ అయింది ఇది అని మీరు ఆలోచించుకోవడం మేలు. అది ఆలోచించండి అబ్బాయి అని అంటున్నాడు. ఎప్పటికప్పుడు ఇట్లా బేరేజ్ వేసుకుని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కూడా ఈ యొక్క 32వ అధ్యాయము 26, 27 అలాగే 30 నుంచి 32 వరకు చూస్తూ ఉంటే దేవుడు ఎప్పటికప్పుడు బేరేజ్ వేసి చూస్తున్నాడు. అవకడ వాళ్ళ యొక్క ఆశ్రయదుర్గము, అవకడ వాళ్ళు ఆరాధించేది నిజమా కాదా దీన్ని బట్టి తేలిపోతుంది. ఈ క్రియలు బట్టి తేలిపోతూ ఉంటుంది. నేను సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటే వాళ్ళు వస్తుంటే మళ్ళీ సముద్రాన్ని నేను మూసివేయగలిగా. అవకడ వాళ్ళ ఆశ్రయదుర్గం కానీ అట్లా నేను మూసివేస్తున్నప్పుడు మూసివేయకుండా వాళ్ళని ఆపి రక్షించగలిగిందా ఏమన్నా? మీరు చూస్తూనే ఉన్నారు కదా. మీరు వచ్చేదాకానేమో తెరుచుకుంది సముద్రం, మీరు వచ్చారు. ఇక వాళ్ళు రాగానే నేను మూసేసే సముద్రాన్ని. ఒకవేళ వాళ్ళు ఆరాధించేటువంటి వాళ్ళ ఆశ్రయదుర్గమే కానీ వాళ్ళని కాపాడగలిగితే నేను మూసేసే సముద్రాన్ని మరి వాడు కూడా తెరవాలి కదా, తెరవలేకపోయారు కదా. ఇది మీరు బేరీజు వేసుకోండి అబ్బాయి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఏది కరెక్ట్ అని ఆలోచించుకోండి అన్నాడు. ఇట్లాంటిది చక్కని దృష్టాంతము 2 సమూయేలు 21వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూస్తే మీకు ఆ యొక్క అన్ని జనుల గురించి ఆయనకున్నటువంటి ఆ ప్రేమ అనేది తెలుస్తూ ఉంటుంది. దావీదు గారి టైంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఒక సంఘటన జరిగింది. 2 సమూయేలు 21వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. దావీదు గారు చక్కగా అన్ని రాజ్యాలు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక 3 సంవత్సరాల కరువు వచ్చి పడిపోయిందట.
దేవుడి దగ్గర ఈయన మనవ చేశాడు దావీదు గారు, అయ్యా నాకు అన్ని చోట్ల జయం ప్రసాదిస్తున్నారు మీరు, 3 సంవత్సరాల కరువు వచ్చిందయ్యా, మరి ఏంటి అని అడిగాడు. అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుడు చెప్పేస్తున్నాడు, ఎందుకు వచ్చిందయ్యా కరువు అంటే, ఎందుకు వచ్చిందయ్యా, నీ ముందు ఉన్నాడే సౌలు అనే రాజు, ఈయన ఒక తప్పు పని చేశాడు. ఆయన గిబియోనీయుల్ని చంపేస్తా ఉన్నాడు. గిబియోనీయులు అంటే ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు కారు, అన్యజనులు వాళ్ళు. వాళ్ళనందరూ చంపేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పాపం మీ మీద, మీ ఇజ్రాయేల్ ప్రజల మీద, అంటే నీకు ముందున్న రాజు చేసిన పాపం మీ మీద ఉంది కాబట్టి దానికి శిక్షగా ఈ కరువు కలిగింది అబ్బాయి అన్నాడు. ఇట్లా చెప్పగలిగే దేవుడు ఎక్కడన్నా ఉంటాడా? కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుడు చెప్పగలగాలి, ఇదిగో ఎందుకయ్యా కరువు వచ్చింది అన్నాడు. గిబియోనీయులు ఇజ్రాయేలు సంబంధికులు కారు, దేవుడే చెప్తున్నాడు. ఆ గిబియోనీయులు ఎవరయ్యా అంటే మీ సంబంధికులు కారు, వాళ్ళు అన్యజనులు, వారు అమోరీయుల్లో శేషించిన వారు. గిబియోనీయులు అంటే అమోరీయుల్లో మిగిలిన వాళ్ళు గిబియోనీయులు, ఆ గిబియోను ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అమోరీయులు అనమాట. ఇజ్రాయేలును మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని, ముందు సౌలు గారు ఏం చెప్పాడట, సౌలు రాజు, మిమ్మల్ని చంపమయ్యా మేము, మీరు మాకు సహాయంగా ఉండండి ప్రతి చోట అని చెప్పాడట. ప్రమాణం కూడా చేశాడట. కానీ సౌలు ఇజ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చూచుచుండెను. ఇచ్చిన ప్రమాణం వదిలేశాడు. అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మిమ్మల్ని మట్టికి ఏం చేయం మేము అని సౌలు చెప్పి, మళ్ళీ ఈ యొక్క ప్రజలు వాళ్ళెవరండి, వాళ్ళకి మనం ఎందుకు సాయం చేయాలి అని ఉంటారు యోధా ఇజ్రాయేల్ ప్రజలు. ఈ ప్రజల మాట విని వేసేయండి, వాళ్ళు కూడా వేసేయండి అంటున్నాడంట. వాళ్ళని కూడా చంపేస్తా చూస్తున్నట్టు. ఈ విషయం ఎవరు చూచారండి? ధర్మాత్ముడు, ధర్మంగా పరిపాలించేట సృష్టికర్త అయిన దేవుడు చూచాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక్కడికే దేవుడు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయనే దేవుడు. ఈ యొక్క అమోరీలు ఉన్నారే, గిబియోనీయులు అంటున్నాం, వీరికి కూడా ఆయనే దేవుడు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అంటే న్యాయం చూస్తాడు, న్యాయం ఎక్కడ తప్పడానికి వీల్లేదు. ఇప్పుడు తన ప్రజలైనటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజల యొక్క రాజు సౌలు తప్పు చేశాడు. ఎవరి ఎడలా? అన్యజనుడు ఎడలా. ఇది దేవుడు చూచాడు, ఇది చేస్తున్నాడు కాబట్టి ఈ పాపము నిమిత్తం మీకు కరువు వచ్చిందయ్యా అన్నాడు. మరి నేనేం చేయాలి? దావీదు గారు అప్పుడు ఆయనకి అర్థమయ్యి మరి గిబియోనీయులందరినీ పిలిపించాడు. ఆ వచనాలు మీకు చెప్తే దూరం అవుతుంది కానీ మీకు కథలాగా చెప్తా. వెంటనే గిబియోనీయుల పెద్దలందరినీ పిలిపించాడు దావీదు గారు. అయ్యా, నా ముందున్న సౌలు రాజు మీకు ఒక ప్రమాణం చేశాడు. మనకి దావీదు కీర్తనలో 15వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, నీతిమంతుడు అన్నవాడు అతను ప్రమాణం చేసిన తర్వాత అతనికి నష్టం కలిగిన మాట తప్పడు. అది దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీతిమంతుడు అన్నవాడు ఒకసారి ప్రమాణం చేస్తే నష్టం కలిగిన ఆ మాట తప్పడు. ఇక్కడ ఏం చేయాలి? నేను చంపను మిమ్మల్ని అని చెప్పి ప్రమాణం చేశాడంట. ప్రమాణం ఎవరు చూస్తారు? నిజమైన దేవుడు చూస్తాడు. ఎవరు ప్రమాణం చేసినా నిజమైన దేవుడు చూస్తాడు. నిజమైన దేవుడు చూచాడు. ప్రమాణం చేసి మాట తప్పి మళ్ళీ వాళ్ళని చంపేస్తా ఉన్నాడట. ఈ విషయం అసలైన దేవుడు చూశాడు. కాబట్టి వాళ్ళని పిలిపించి, అయ్యా దేవుడు చెప్తున్నాడు నాకు ఈ కరువు రావట కారణం మా పూర్వ రాజు చేసిన తప్పట, మమ్మల్ని ఏం చేయమంటావంటే వాళ్ళు చెప్తారు, అయ్యా ఆయన సంతానంలో ఒక 7గురిని మాకు అప్పచెప్పండి, వాళ్ళందరినీ మేము ఉరి తీస్తాం, ఆ పాపం అట్లా పరిష్కారం అయిపోద్ది అంటే ఆ సంతానంలో చూచి కొంతమంది 7గురిని అప్పచెప్తాడు దావీదు గారు. ఆ శిక్ష ఎందుకంటే కరువు ఆగాలి. ఆయన చెప్తాడు, అయ్యా మాకు కరువు వచ్చింది, ఈ కరువు ఆగాలంటే మీ ఎడల మేము చేసినటువంటి తప్పు మేము దిద్దుకోవాలి. అది దేవుడు చెప్పాడు, మేము ఎట్లా దిద్దుకోవాలి ఈ తప్పుని, మమ్మల్ని ఏం చేయమంటారు ప్రాయశ్చిత్తంగా అని అడిగాడు. వాళ్ళని అడిగితే సౌలు సంతతి వారిని 7గురిని మాకు అప్పచెప్పమన్నాడు. 7గురిని వాళ్ళకి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాడు 13, 14 వచనాల్లో. కావిన దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనతాను ఎముకలను తెప్పించాను. రాజ్యాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనతాను ఎముకలను బెన్యామీనుల దేశముకు చేరిన
శాలాలోనున్న సౌలు తండ్రి యొక్క కీషు సమాయందు పాతిపెట్టిరి. రాజు ఎలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అప్పుడు అంగీకరించాడు. వాళ్ళు అప్పచెప్పమన్న ఏడుగురు అంతకుముందే తెలుసు కదా, సౌలు అతని కత్తి మీద అతనే పడి చనిపోవటం ఇవన్నీ జరుగుతాయి కదా. మొత్తం ఆ ఎముకలు అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ కీషు వీళ్ళ తండ్రి సౌలు తండ్రి ఆ సమాధి దగ్గర పాతిపెట్టి, అయ్యా ఈ దోష నివృత్తి కొరకు మేము ఆ గిబియోనీయులతో ఒక ఒప్పందం పడ్డాం, మేము ఏం చేస్తే మీకు ఆ కోపం చల్లారుతుంది, మా రాజు ప్రమాణం చేసి తప్పిన మాట వాస్తవం అని చెప్తే వాళ్ళు ఎలా అడిగారో మేము ఇలా అప్పచెప్పాం, ఇలా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని కరుణించాయంటే అప్పుడు అంగీకరించాడు. అప్పుడు వర్షం కురిసింది, అప్పుడు ఈ యొక్క కరువు పోయింది దేశంలో. దీన్ని బట్టి దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను ఒక్కడనే దృష్టిస్తున్నాడా? ఇక్కడ ఎవరిని దృష్టించాడు? అమోరీయుల్ని దృష్టించాడు. అన్ని జనులైన అమోరీయుల్ని దృష్టించి తన ప్రజలకి మరి ఈ యొక్క కరువు రప్పించాడు. కాబట్టి ఆయన న్యాయం జరిపించే విషయంలో సమానమైనటువంటి ధర్మం పాటిస్తున్నాడా లేడా? అన్ని జనుల ఎడల కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఆయన పరిపాలనలో వాళ్ళు ఉన్నారా లేరా? అన్ని జనుల ఎడల ఏమైనా పక్షపాతం చూపిస్తున్నాడా? లేదు. అన్ని జనుల ఎడల కూడా సమానమైనటువంటి న్యాయము కనపరిచేటటువంటి గొప్ప దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు. కాబట్టి ఈ యొక్క రెండు సందర్భాలు బట్టి మీరు ఆలోచించండి. ఇది ఏనాడు జరిగింది? ఇది ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల ముందు దావీదు గారి టైం అంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం. అందరూ యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదండి. ఈ పరిపాలన చేసింది ఎవరు ఈ పరిపాలన అంతా చేసింది? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల క్రితం ఆ అమోరీయులకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దిన వాళ్ళు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు. ఈ దేవుడు ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ఈ న్యాయం జరిపిస్తూనే వస్తున్నాడు. ఎంత లోతుగా మనం ఆలోచించం కానీ ఇదంతా ఆయన పడే శ్రమ అంతా ఏంటంటే ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, ఎక్కడా కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు, తన ప్రజలే కానీ ఇతరులే కానీ. ఆ విధంగా ఈ యొక్క వచనాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్య జనుల గురించి ఆయనకి ఆసక్తి ఉందా లేదా? ఉంది. ఈ విషయం ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఆ విషయం మన అనేక మందికి చెప్పవలసిన బాధ్యత క్రైస్తవులైన మనపైన ఉందా లేదా? మనపైనే ఉంది. ఇంకెవరు చెప్తారు వాళ్ళకి? బైబిల్ గ్రంథం వాళ్ళు ఏమైనా చదువుతారా? అన్యజనులు చదవరు. మనం చదివేది చదివితే అయ్యా దీని నిండా మీ గురించి ఉంది, దేవుడు తాపత్రయం ఉంది, మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు మీ గురించి. ఒకసారి 2 సార్లు ఆయన శాసనాలను కూడా ఉల్లంఘించి మరి కొన్ని చేయటానికి కారణం మీరే. మీ గురించి ఆలోచించి ఆయన కొన్ని శాసనాలు కూడా ఉల్లంఘించి మరి ఇవన్నీ చేయటం జరిగింది. మమ్మల్ని ఏమో విడిచిపెట్టేసి మిమ్మల్ని అందరినీ కూడా వేరుగా చూసిన దేవుడు కాదు. ఈ యొక్క అమోరీయుల విషయంలో చూసినట్టు ఉదాహరణ బట్టి మీరు గ్రహించవచ్చు దేవుడు ఆనాడు ఈనాడు కూడా అలాగే చేస్తున్నాడని మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ జ్ఞానం అంతా కూడా రంగరించిపోయి మన దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు. ఇంత లోతుగా ఈ మర్మాలన్నీ నువ్వు స్టడీ చేసి నా బిడ్డల ఎదుట నువ్వు తీసుకురమ్మన్నారు కాబట్టి ఇంత లోతుగా తీసుకెళ్తే మీ ద్వారా ఆయన ఎవరికి బయలుపరుస్తాడో రాబోయే కాలంలో ఆ రకంగా బయలుపరచడం జరుగుతుంది. కాకపోతే దేవుడి యొక్క ప్రణాళిక ఇదై ఉంది. ఈ 2 రెఫరెన్సుల ద్వారా మనం గ్రహించవలసింది అన్యజనుడు దేవుడు ఆనాటి నుంచి కూడా అదే శ్రద్ధ చూపిస్తూ వస్తున్నాడు. మరి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ఎంతటితో ముగించుకుందాం. యాక్చువల్గా ఎస్కేల్ గ్రంథం సగంలో ఉన్నాం, మధ్యలో ఇది చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఆ ఎస్కేల్ గ్రంథంలో ఇంకా చెప్పవలసిన విషయాలు చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ఈ యొక్క 184వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటిన బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా మీరు అన్ని జనులలో ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత బాధ్యత వహిస్తున్నారో, ఈ ప్రపంచాన్నంతటినీ ప్రభువా మీరు పరిపాలిస్తున్న విధానాన్ని గురించి తెలియపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వందనాలు.